ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మన బెట్ల, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మన బెట్ల, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే నేను ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా.